డబ్బుకి ప్రేమ అక్కర్లేదు కానీ ప్రేమకు మాత్రం డబ్బు కావాలి. డబ్బు ఉంటేనే ప్రేమ బతుకుతుంది. రూపాయి సంపాదించిన ఏ ఏదోకి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో ముందు తెలుస్తుంది. గెటప్ సీను సపోర్టింగ్ అండ్ కమిడియన్ రోల్సే కాకుండా ఇది వరకు వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ గా ఎంటర్ అయ్యారు 3 Monkeys మూవీ ద్వారా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం హీరోగా డెబ్యూ అవడం జరిగింది రాజు యాదవ్ ద్వారా. ఈ రాజు యాదవ్ సినిమాకి సంబంధించి కామెడీ, ఎమోషన్ అన్ని బొక్కలే గానీ దాని గురించి చెప్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రూ లవ్ అనుకొని సినిమాలు ఎలా తీస్తారో అర్థం కావట్లేదు నాకైతే. మనీ వెనకాల వెళ్ళండి, ఆ అమ్మాయి వెనుక కాదయ్యా. అండ్ ఆల్సో ఒక గ్రేట్ కొటేషన్ ఉంది. ఎందుకో తెలీదు కొన్ని సినిమాలు లవ్వే కానీ లవ్ని ట్రూ లవ్ అని రుద్దేస్తారు అనిపిస్తుంది ఫిల్మ్ మేకర్స్. ఇంట్లో ఫ్యామిలీ ఆర్ మనల్ని ఇష్టపడే వాళ్ళు, మన బాగు కోరుకునే వాళ్ళు 3 పూట్ల తింటున్నారా? మనం వాళ్ళకి భారంగా అయ్యామా, లేక మనల్ని మనం చూసుకుంటూ వాళ్ళని చూసుకోగలుగుతున్నామా, ఆర్ అట్లీస్ట్ మన కాళ్ళ మీద మనం స్థిరంగా ఉన్నామా లేదా, అనుకున్న టార్గెట్కి అచీవ్ అయ్యామా లేదా, ఇవి కేర్ చేయకుండా మనం అనుకున్న వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ మీద ప్రేమ చూపించకుండా, వాళ్ళ కష్టాన్ని పట్టించుకోకుండా నాలవరో అని లేచినప్పటి నుంచి పడుకునే వరకు వెనకాల కుక్కలా తిరిగి ట్రూ లవ్ అని భజన చేస్తుంటారే, వాళ్ళది ప్రేమ అని వాళ్ళు అనుకోవడం ఒక మిస్టేక్ అయితే దాన్ని సినిమాగా తీయాలనుకోవటం ఇంకో మిస్టేక్. ఇది ఎలా అయిందంటే అసలు ఏం చూపిస్తున్నారు మీకైనా అర్థమవుతుందా అనే ఫీలింగ్ వచ్చింది మూవీ చూస్తున్నప్పుడు. పాయింట్లెస్గా ఉంటుంది. నేను లవ్ స్టోరీస్ గురించి అనట్లేదు, కొన్ని లవ్ స్టోరీస్కి నేను పెద్ద ఫ్యాన్ని. బట్ లవ్వే కానీ లవ్ స్టోరీస్ గురించి అంటున్నా. కొన్ని ఉంటాయి చిరాకు వస్తుంది తెలుసా. ఏమీ లేని హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడంట, అది కూడా ఆ అమ్మాయి హీరోయినర్ మోడల్లా ఉంటుందంట. ఆ అమ్మాయి ముందు నవ్వి తర్వాత నువ్వెంత నీ బ్రతుకెంత అనిద్దంట. మనోడు లవ్ ఫెయిల్ అయితే సినిమాల్లో ఏమేం చెప్తారో అవన్నీ చేస్తాడంట, దాన్నే మళ్ళీ సినిమాగా తీస్తారంట. వినేవాడుంటే వాళ్ళ ప్రేమ పాయసం పలావు అని రాసేస్తారేమో. ఈ రాజు యాదవ్ మూవీ ఆల్రెడీ థియేట్రికల్కి రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో ఓటీటీలోకి వచ్చింది. కాన్స్టెంట్ స్మైల్ అనే ఒక ప్రాబ్లం ఏదో ఉంటే దాన్ని ఎలా యూజ్ చేశారా అని చూశాను. బట్ వరస్ట్ వేలో యూజ్ చేశారు. కామెడీకి బాగా యూజ్ అయ్యే థింగ్ అది, దాన్ని ప్రేమ పకోడీ అంటూ విసుగు తెప్పించారు. ట్రీట్మెంట్ డెడ్ అండ్ డల్గా ఉంది. హీరో క్యారెక్టరైజేషన్ దగ్గరే సగం పోతే మిగతాది హీరోకి ఏం కావాలో తనకే తెలియదు అనే దగ్గర ఇంకో సగం పోయింది. 4 lakhs ఉంటే సర్జరీ చేసుకోవచ్చు, ఏదో ఒక పని చేసుకొని లోనో ఏదో ఒక బీమా ద్వారానో తన ప్రాబ్లంని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇచ్చిన డబ్బు కూడా హీరోయిన్ కోసం వాడేయటం, 50,000 పెట్టి రింగ్ పెట్టి బెడ్ ఛాన్స్ కొట్టి పూర్తిగా నాకే కావాలి అని అడగడం. నాకెక్కడ కాలేదో తెలుసా ఇలాంటి సినిమాల్లో. ఇమ్మెచ్యూర్ క్యారెక్టర్స్ ఇమ్మెచ్యూర్ లాగే బిహేవ్ చేయాలి. బట్ ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తూ మెచ్యూర్ డైలాగ్స్ వేయటం, మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నా అనుకొని ఇమ్మెచ్యూర్ థింగ్స్ చేయటం అస్సలు ఎక్కువ నాకు ఇలాంటివి. సేమ్ ప్రాబ్లం బేబీ మూవీలో కూడా ఉంటుంది. ఉంటే అటు ఉండాలి, లేకుంటే ఇటు ఉండాలి. ప్రతి పావు గంటకి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇటు కాకుండా పోతుంది. కొద్దిసేపు ఫాదర్ అంటావు, కొద్దిసేపు పోజ్ అంటావు, కొద్దిసేపు లైన్ వేయాలంటావు, కొద్దిసేపు డబ్బు ఉన్న అమ్మాయిని పడేస్తే సెటిల్ అయిపోవాలంటావు, కొద్దిసేపు సర్జరీ అంటావు, కొద్దిసేపు స్వీటీ అంటావు. నో హెడ్ నో టైల్. పర్ఫార్మెన్సెస్ వైజ్ గెటప్ సీను యాక్టింగ్ డీసెంట్ ఉంది. ఫేస్ లోవర్ పార్ట్ స్మైల్ చేయటం, ఫేస్ అప్పర్ పార్ట్ రియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం కొంత టఫ్. దాని వరకు ఒకంత సీను పర్లేదనేలా యాక్ట్ చేశారు. హీరోయిన్ అయితే నో ఎక్స్ప్రెషన్స్, మ్యాక్సిమం స్టోన్ లాగానే నుంచున్నారు సినిమా అంతా. రిమైనింగ్ ఆల్ ఓకే. బీజిఎం ఏదో ఉన్నట్టు ఉంటుంది, బట్ ఏమీ ఉండదు. సాంగ్స్ అయితే బాగాలేదు. ఓవరాల్ రాజుగాడు రాడ్ దింపాడు. మూవీ అయితే తెలుగులో ఆహాలో ఉంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. రాజు యాదవ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.